9వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదివి ఉన్నాము. అయినను వేదన పొందిన దేశము మీద మాకు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబూలూను దేశము, నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నాడు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఉద్యాన దినమును జరిగినట్లు వారి బరువు కాడని నీవు విరిచి ఉన్నావు. వారి మెడను కట్టు కథను, వారి తోగు అనే కొరడాలను విరిచి ఉన్నాను. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను, రక్తంలో పొడిగింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరము, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యముల అధిపతి అవి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఈ వాక్యమును దీవించును.